నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్. పదుల సంఖ్యలో మృతి. ఆసుపత్రులు, విద్యా సంస్థలపై దాడి చేశారన్న టెహరాన్. ప్రతిదాడులను మరింత పెంచిన ఇరాన్. గల్ఫ్ దేశాలపైకి పెద్ద ఎత్తున క్షిపణుల ప్రయోగం. వెంటనే ఆ దేశాల్ని వీడాలని అమెరికన్లకు ట్రంప్ సర్కార్ పిలుపు. కాసేపట్లో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 6గురికి పాజిటివ్. రక్త పరీక్ష ద్వారా నిర్ధారించినట్లు ఈగల్ టీం వెల్లడి. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటన. అసెంబ్లీ సాక్షిగా ప్రజాప్రతినిధులంతా డ్రగ్స్ పరీక్షలు చేసుకుందామన్న మహేష్ గౌడ్. బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్ సవాల్. విశాఖ మెట్రోకు 2 నెలల్లో అనుమతి రావచ్చన్న నారాయణ. నగరం చుట్టూ సెమీ రింగ్ రోడ్డుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడి. వివేకా కేసులో సీబీఐ లోతుగా విచారణ జరపలేదన్న సునీత. నిందితుల ఫోన్ రికార్డులన్నీ వెలికితీస్తే నిజాలు తెలుస్తాయని స్పష్టీకరణ. అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదం. బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం. శోకసంద్రంలో బంధువులు. దాడులు, ప్రతిదాడులతో మధ్యప్రాచ్యం దద్దరిల్లుతూనే ఉంది. ఇరాన్ తాజాగా గల్ఫ్లోని అమెరికా బేస్లో ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి సంయుక్త దాడులు కొనసాగించగా ఇస్ఫహాన్ నగరం పేలుళ్లతో మార్మోగిపోయింది. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్న నేపథ్యంలో 14 మధ్యప్రాచ్య దేశాలను ఖాళీ చేయాలని అమెరికన్లను ట్రంప్ సర్కార్ ఆదేశించింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. సైనిక పరంగా టెహరాన్ను బలహీనంగా మార్చడమే ధ్యేయంగా మిలిటరీ లక్ష్యాలు, మౌలిక సదుపాయాలపై క్షిపణుల వర్షం కురిపిస్తున్నాయి. ఈ తెల్లవారుజామున అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై చేసిన దాడులతో పలుచోట్ల పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. అనేక ప్రాంతాల్లో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ దాడుల్లో డజన్ల కొద్దీ ప్రజలు మృతి చెందినట్లు తెలుస్తోంది. సైనిక, పారిశ్రామిక ప్రాంతాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులపైన అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఫార్స్ రాష్ట్ర రాజధాని షిరాజ్లో ప్రజలు నివసించే ప్రాంతంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు తస్నిమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. పశ్చిమ ఇరాన్లో భారీ ఎత్తున దాడులు చేసినట్లు ఇరాన్ రక్షణ బలగాలు ప్రకటించాయి. ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ 51వ విడత దాడులను చేసినట్లు ప్రకటించింది. సౌదీలో అల్ ఖర్జ్ బేస్, యుఏఈలోని అల్ దఫ్రా, ఫుజైరా, కువైట్, జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసినట్లు పేర్కొంది. గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న అమెరికన్ బ్యాంకుల శాఖలపై కూడా దాడులు చేస్తామని ఐఆర్జీసీ హెచ్చరించింది. అమెరికా, ఇజ్రాయెల్ తమ పారిశ్రామిక కేంద్రాలపై దాడులు చేస్తున్నాయని ఆరోపించిన ఇరాన్, అమెరికా తన పరిశ్రమలను మధ్యప్రాచ్యం నుంచి ఖాళీ చేయాలని డిమాండ్ చేసింది. మధ్యప్రాచ్యం సురక్షితంగా ఉండాలంటే అమెరికా ఇక్కడ ఉండకూడదని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఎక్స్లో పోస్ట్ చేశారు. తెల్లవారుజామున ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఇజ్రాయెల్ సైన్యం అడ్డుకుంది. హోలోన్ ప్రాంతంలో పడిన శకలాల వల్ల మంటలు చెలరేగగా 2 వృద్ధులు గాయపడ్డారు. ఐలాట్ నగరంలో జరిగిన క్లస్టర్ బాంబు దాడిలో 12 ఏళ్ల బాలుడు సహా పలువురు గాయపడ్డారు. ఇరాన్ క్షిపణి దాడి కారణంగా మధ్య ఇజ్రాయెల్ అంతటా వైమానిక దాడి సైరన్లు మోగాయి. భారీ పేలుడు శబ్దాలు వినిపించాయని ఇజ్రాయెల్ వార్తా సంస్థ ఛానల్ 12 తెలిపింది. బాంబు షెల్టర్లకు వెళ్లే క్రమంలో గాయపడిన 4 వ్యక్తులను ఇజ్రాయెల్ అంబులెన్స్ సర్వీస్ చికిత్స అందించిందని పేర్కొంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను సౌదీ, దుబాయ్, ఖతార్లు అడ్డుకున్నాయి. రియాద్, తూర్పు ప్రాంతాల్లో దూసుకొచ్చిన 7 డ్రోన్లను అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ రక్షణ శాఖ తెలిపింది. తాము క్షిపణులు అడ్డగించడం వల్లే మెరీనా, అల్ సుఫౌహ్ ప్రాంతాల్లో భారీ శబ్దాలు వినిపించాయని దుబాయ్ మీడియా ఆఫీస్ ఎక్స్లో పోస్ట్ చేసింది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణి, డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకుంటున్నాయని యుఏఈ రక్షణ శాఖ తెలిపింది. ఇరాక్లో నిన్న ఉదయం బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై జరిగిన క్షిపణి దాడిలో అక్కడి గగనతల రక్షణ వ్యవస్థలో కొంత భాగం దెబ్బతిన్నట్లు సమాచారం. ఇరాక్ వ్యాప్తంగా ఉన్న అమెరికా సైనిక స్థావరాలు, వసతులపై దాడులు పెరుగుతున్నాయి. ఇరాక్లోని అమెరికా పౌరుల సమాచారం అందించిన వారికి $1,00,000 అంటే దాదాపు 83 లక్షల రూపాయలు ఇస్తామని
ఇరాక్ మిలీషియా ప్రకటిస్తున్నట్లు సమాచారం. అమెరికా స్థావరాలపై 5 దాడులు చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేస్తున్నందున మధ్యప్రాచ్యంలోని 14 దేశాల నుంచి వెళ్లిపోవాలని అమెరికన్లను ట్రంప్ సర్కార్ కోరింది. భద్రతా కారణాల దృష్ట్యా ఓమన్లో అత్యవసరం కాని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను కూడా స్వదేశానికి వచ్చేయాలని ఆదేశించింది. దక్షిణ లెబనాన్లోని ఒక ఆరోగ్య కేంద్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో వైద్యులు, నర్సులతో సహా 12 మంది వైద్య సిబ్బంది మరణించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతల కారణంగా బహ్రెయిన్, సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ రేసింగ్ ఈవెంట్లను రద్దు చేసినట్లు ఫార్ములా 1 ప్రకటించింది. ఇవి ఏప్రిల్ 12, ఏప్రిల్ 19 తేదీల్లో జరగాల్సి ఉంది. ఇరాన్లోని చమురు క్షేత్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ చేసిన దాడులు పర్యావరణ విపత్తుకు దారితీస్తున్నాయి. టెహ్రాన్ పరిసరాల్లోని ఇంధన కేంద్రాలు, రిఫైనరీలపై ఇటీవల జరిగిన దాడుల కారణంగా ఆకాశమంతా దట్టమైన విషపూరితమైన నల్లటి పొగ అలుముకుంది. ఇప్పుడు ఆ పొగ నల్లని వర్షం రూపంలో భూమిని చేరుతోంది. చమురు క్షేత్రాలు తగలబడినప్పుడు ఉత్పన్నమయ్యే మసి, బూడిద, విషవాయువులు వాతావరణంలోని నీటి బిందువులతో కలిసి వర్షంగా కురవటాన్నే బ్లాక్ రెయిన్ అంటారు. ఈ వర్షం కారణంగా తమ కళ్ళు మండుతున్నాయని, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని టెహ్రాన్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ చమురు మంటల నుంచి క్యాన్సర్కు కారకమయ్యే ప్రమాదకరమైన రసాయనాలతో పాటు ఆమ్ల వర్షాలకు కారణమయ్యే సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ లాంటి విషవాయువులు వెలువడతాయని నిపుణులు తెలిపారు. ఈ ప్రమాదకరమైన వర్షంలో వెంట్రుక కంటే 40 రెట్లు చిన్నగా ఉండే మస్తికణాలు నేరుగా ఊపిరితిత్తులు, రక్తంలోకి ప్రవేశించి గుండె, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తాయని నిపుణులు చెప్పారు. ప్రాణాపాయం కూడా తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. బ్లాక్ రెయిన్లో ఆమ్లత్వం తీవ్రత పెరిగే చర్మం కాలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలు ఇళ్లల్లోనే ఉండాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు సూచించారు. కర్గ్ దీవులపై అమెరికా దాడులు యూఏఈ నుంచే జరిగాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి ఆరోపించారు. ఇందుకు టెహ్రాన్ తగిన సమాధానం ఇస్తుందని ఆయన హెచ్చరించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రెస్ టీవీ తెలిపింది. ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రాలు ఉన్న కర్గ్ దీవిలో వ్యూహాత్మక అబు ముసా దీవులే లక్ష్యంగా అమెరికా దాడి చేసిందని అరాక్చి తెలిపారు. యూఏలోని రసల్ ఖైమా, దుబాయ్ సమీప ప్రాంతాల నుంచి అమెరికా రాకెట్లు ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. జనసాంద్రత ఉన్న ప్రాంతాల నుంచి ఆయుధాలను ప్రయోగించడం అత్యంత ప్రమాదకరమని అరాక్చి హెచ్చరించారు. ఇరాన్ ఖచ్చితంగా స్పందిస్తుందన్న ఆయన నివాస ప్రాంతాలపై దాడులు జరగకుండా జాగ్రత్త వహిస్తామని తెలిపారు. అమెరికా రక్షణ గొడుగు రంధ్రాలతో నిండిపోయిందన్న ఆయన అది సమస్యలకు అడ్డుకోవడానికి బదులు ఆహ్వానిస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా ఉంచడానికి అమెరికా చివరికి చైనాను కూడా బతిమాలుతోందని అరాక్చి ఎద్దేవా చేశారు. గల్ఫ్ దేశాలు విదేశీ దురాక్రమణదారులను వెళ్లగొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. దేశ రాజకీయాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన 4 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో నేడు ఎన్నికల నగారా మోగే అవకాశం ఉంది. అసోం, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేందుకు కాసేపట్లో ఈసీ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. 4 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసనసభల పదవీకాలం మే, జూన్ నెలల్లో ముగియనుంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఈ 4 రాష్ట్రాలు పుదుచ్చేరిలో తుది ఓటర్ల జాబితాలను ఇప్పటికే ప్రచురించారు. హైదరాబాద్లో కలకలం రేపిన మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఏపీ ఎంపీ మహేష్ యాదవ్ సహా 6గురికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఫోర్స్ పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతోనే ఫామ్ హౌస్పై రైడ్ చేశామని తెలిపారు. ఆ సమయంలో నమిద్ శర్మ అనే స్థిరాస్తి వ్యాపారి తుపాకీతో ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపినట్లు చెప్పారు. ఈ కేసులో 11 మందిని అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ అజీజ్ నగర్లోని తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న ఈగల్ బృందం, ఎస్ఓటీ పోలీసులు శనివారం రాత్రి సోదాలు చేపట్టారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సహా పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీస్ బృందాలు ఫామ్ హౌస్ లోపలికి వెళ్లేటప్పుడు కొందరు వారితో వాగ్వాదానికి దిగగా ఆ సమయంలో నమిత్ శర్మ అనే స్థిరాస్తి వ్యాపారి తుపాకీతో ఒక రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపినట్లు ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ రావు వెల్లడించారు. ఆ ఫామ్ హౌస్లో ఉన్న 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఒక 4-5 కలిసి డ్రగ్ అబ్యూజ్ చేస్తున్నారు సమాచారం వచ్చిన ఆ ఫామ్ హౌస్ మీద రేడ్ చేయడం జరిగింది. వెంటనే రేడ్ చేసే టైం క్రమంలోనే మా ఇన్స్పెక్టర్లకు, ఎస్ఐలకు గన్ కాల్చిన సౌండ్ కూడా వినబడ్డది. వెంటనే మా వాళ్ళు అలర్ట్ అయిపోయి చాలా వేగంగా పరిగెత్తి అక్కడ ఎవరి దగ్గర అయితే వెపన్ ఉందో అతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. ఆ కస్టడీలోకి తీసుకొని అతన్ని ఎగ్జామిన్ చేస్తే అతను పైకి ఆకాశం వైపు ఏం చేసి రౌండ్స్ కాల్చినట్టుగా అర్థమైంది. అతని పక్కన ఇంకో వ్యక్తి దగ్గర యూజ్డ్ క్యాటేజెస్ కూడా దొరికాయి.
డ్రగ్స్ తీసుకుంటున్నారనే సమాచారంతో ఫామ్ హౌస్పై రైడ్ చేశామని ఈగల్ టీం ఎస్పీ గిరిధర్ తెలిపారు. నిందితులను అరెస్టు చేసిన వెంటనే వారికి డ్రగ్స్ పరీక్ష చేయించినట్లు వెల్లడించారు. డ్రగ్స్ టెస్టులో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఏపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, రితేష్ రెడ్డి, నమిత్, కౌశిక్ రవి, అర్జున్ రెడ్డికి పాజిటివ్ వచ్చినట్లు ఈగల్ ఫోర్స్ ఎస్పీ చెప్పారు. గత రాత్రి నిర్వహించిన ర్యాపిడ్ టెస్ట్లో పుట్టా మహేష్కు నెగటివ్ వచ్చిందన్న ఆయన తదుపరి విచారణలో భాగంగా నిర్వహించిన రక్త పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు స్పష్టం చేశారు. అందరినీ 11 మందిని కస్టడీలోకి తీసుకొని వెంటనే డ్రగ్ టెస్ట్ చేయడం జరిగింది. దానిలో ఒక 5గురికి పాజిటివ్ వచ్చింది, ఒక 6గురికి రాలేదు. పాజిటివ్ వచ్చిన వాళ్ళలో రోహిత్ గారు ఒకరు, మహేష్ గారు, రితేష్, నమిత్, కౌశిక్, అర్జున్, ఈ 6గురు అందరికి అక్కడ ఉన్న 11 మందికి నిక్కచ్చిగా టెస్టులు చేయడం జరిగింది. 2 దశల్లో టెస్టులు జరిగినాయి. ఒక దశలో 5గురికి, రెండో దశలో ఇంకొకతను అంటే ఆ 5గురు కాక ఇంకోతనికి కూడా పాజిటివ్ వచ్చింది. నిందితులపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని గిరిధర్ రావు వివరించారు. అటు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ను పూర్తిగా సీజ్ చేసే యోచనలో పోలీసులున్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం పనిచేస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. దీనిలో భాగంగానే మొయినాబాద్ సహా పలు డ్రగ్స్ పార్టీలపై ఈగల్ టీం దాడులు నిర్వహిస్తోందని చెప్పారు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ వ్యవహారంపై కేటీఆర్ సమాధానం చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. కేటీఆర్ సహా ఆయన అనుచరులు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు అనుమానాలు ఉన్నాయని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అవసరమైతే కేటీఆర్ డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలంతా పరీక్షలు చేసుకుందామని మహేష్ కుమార్ గౌడ్ సూచించారు. 10 ఏళ్లుగా పాడైనటువంటి కల్చర్ని కంట్రోల్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకున్న భాగంగానే నిన్న ఈగల్ టీంకి వారు దొరకడం జరిగింది. ఇవాళ రోహిత్ రెడ్డి మిగతా ప్రజాపతులు పాజిటివ్ టెస్ట్ వచ్చినారు. దీని మీద సిగ్గుతో తల వంచుకోవాల్సిన కేటీఆర్ కాంగ్రెస్ మీద అబండాలు వేస్తా ఉన్నాడు. 10 ఏళ్లుగా మీరు చేసిన అలవాట్ల కారణంగానే ఇప్పటికి కూడా రోహిత్ రెడ్డి ఆ అలవాటు మానుకోలేక డ్రగ్స్ తీసుకున్నట్టుగా మాకు అనుమానం. కేటీఆర్ బ్యాచ్ అంతా కూడా ఇదే రకమైనటువంటి డ్రగ్స్ అలవాటు పడినారు. కాబట్టి ఆనాడు మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఛాలెంజే మళ్ళీ ఇస్తా ఉన్నాను. రేపు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, రండి డాక్టర్లు పిలుద్దాం, మేము అందరం మళ్ళీ ఒకసారి టెస్టులు చేసుకుందాం. మాకు తీవ్రంగా అనుమానాలున్నాయి కాబట్టి రేపు అసెంబ్లీలో డాక్టర్స్ పిలిపించి అసెంబ్లీ సాక్షిగా అందరం కూడా టెస్టులు చేసుకుందాం. విశాఖ మెట్రో ప్రాజెక్టుకు 1-2 నెలల్లో కేంద్రం నుంచి అనుమతి వచ్చే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. ఆలోపే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి 3 ఏళ్లలో మెట్రోను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నట్లు చెప్పారు. పట్టణ గృహ నిర్మాణ శాఖపై విశాఖలో ఏర్పాటు చేసిన రీజనల్ వర్క్షాప్లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి శ్రీనివాస్, దక్షిణాది రాష్ట్రాల అధికారులతో కలిసి మంత్రి నారాయణ పాల్గొన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో విశాఖలో ట్రాఫిక్ సమస్య రాకుండా సెమీ రింగ్ రోడ్ నిర్మిస్తామన్నారు. వైజాగ్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ యాక్చువల్గా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వాళ్ళు ఈ మధ్య యాక్చువల్గా మరొకసారి రైడర్స్ దాని విషయం మళ్ళీ ఒకసారి స్టడీ చేయమని ఇచ్చారు. రైట్స్ అనే ఆర్గనైజేషన్కి ఆల్రెడీ ఇచ్చాము. బహుశా వాళ్ళు 1.5 monthsలో చేస్తారు. అది అయిన తర్వాత యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంటే దాన్ని ముందుకు పోతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం టైం డిలే కాకుండా టెండర్స్ ఇచ్చాం. ఆ స్టడీ చేసేసి మళ్ళీ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. వీలైన తొందరలో దాన్ని అప్రూవ్ చేయించుకొని స్టార్ట్ చేసి ఒక 3 yearsలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. విశాఖపట్నంలో కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సెమీ రింగ్ రోడ్ని యాక్చువల్గా ప్లాన్ చేయమన్నారు. ఆల్రెడీ VMRDA దాని మీద స్టడీ చేస్తుంది. దాన్ని కూడా వీలైన తొందరలో కంప్లీట్ చేసి అది కూడా చేయడం జరుగుతుంది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తీరును ఆయన కుమార్తె సునీత మరోసారి తప్పుపట్టారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐ చేయాల్సిన పనిని చేయలేదని ఆరోపించారు. తాను ప్రస్తావించిన అంశాలపై సీబీఐ దర్యాప్తును ఎందుకు మధ్యలో ఆపేసిందో అర్థం కావటం లేదన్నారు. సీబీఐపై ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయని ప్రశ్నించారు. వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా పులివెందులలో తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత సునీత మీడియా సమావేశం నిర్వహించారు. తన తండ్రి హత్య కేసులో కీలక నిందితులు చెప్పింది వినడమే తప్ప సీబీఐ లోతుగా విచారణ చేపట్టలేదని ఆరోపించారు. నిందితుల మధ్య ఫోన్ సంభాషణలను సీరియస్గా తీసుకోలేదన్నారు. హత్య జరగడానికి ముందు తర్వాత కిరణ్ యాదవ్ అనేక మందితో ఫోన్లో మాట్లాడారని, సాక్షి టీవీలో గుండెపోటుతో వివేకా మృతి అని రావడానికి 1 నిమిషం ముందే కిరణ్ యాదవ్ అర్జున్ రెడ్డికి మెసేజ్ పంపాడని వివరించారు. కిరణ్ యాదవ్ చెప్పిన స్టేట్మెంట్ రాసుకున్నారే తప్ప సీబీఐ లోతుగా విచారణ జరపలేదన్నారు. ఎవరిని కాపాడటానికి ఇలా చేస్తున్నారో తెలియటం లేదన్నారు. 3 ఏళ్లుగా పోరాడుతున్నా న్యాయం జరగడం లేదన్న సునీత అయినా తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కిరణ్ యాదవ్ అనే అతను అర్జున్ రెడ్డి అనే అతనికి మెసేజ్ పంపించాడు, సార్ చనిపోయాడు వివేకం సార్. ఆ ఏరియా ఇన్వెస్టిగేషన్ చేయలేదు, ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పింది. కిరణ్ యాదవ్ అనే అతను సునీల్ యాదవ్ A2 తమ్ముడు అవుతాడు. 1:42 AM UTC అంటే ఇది గ్రీన్విచ్ మెరిడియన్ టైం. నేను ఎందుకు ఈ ఇష్యూ రేస్ చేశానంటే
ఇప్పుడు నేను మీకు ఒక మెసేజ్ పంపించాలంటే ఫస్ట్ నాకు ఆ ఇన్ఫర్మేషన్ తెలియాలి. కిరణ్ యాదవ్కి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? టీవీలో చూస్తే తెలిసింది అని చెప్పారు. ఎందుకు పంపించారు క్వశ్చన్ నాకు వచ్చిందంటే, అర్జున్ రెడ్డి అనే అతను అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న భాస్కర్ రెడ్డి అన్న మనమడు అవుతాడు. అర్జున్ రెడ్డి జగన్ రెడ్డికి భారతి రెడ్డికి కూడా చాలా సన్నిహితం. కిరణ్ యాదవ్ అనే అతను ఈ మెసేజ్ కొందరు సోషల్ మీడియా యాక్టివిస్ట్ కి పంపించారు. ఎక్కడ ఆ సోషల్ మీడియా యాక్టివిస్ట్ తెలియదు. టీవీలో మెసేజ్ వచ్చినాక ఏ సోషల్ మీడియా యాక్టివిస్ట్ తో మాట్లాడినట్లు గానీ మెసేజ్ పంపించినట్లు గానీ ఎక్కడే గానీ లేదు. సో మరి ఎట్లా ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో అర్థం కావట్లేదు. అర్జున్ రెడ్డి ఏమంటాడు, ప్రొద్దున నాకు వివేకానంద రెడ్డి గారి చావు గురించి ఎట్లా తెలిసింది, మా అమ్మ చెప్తే తెలిసింది 8 గంటల ప్రాంతంలో. అది కూడా మళ్ళీ వెరిఫై చేయలేదు, ఎందుకంటే అభిషేక్ రెడ్డి అర్జున్ రెడ్డి మధ్య కాల్ ఉంది. ఈ సిడిఆర్ అర్జున్ రెడ్డి సిడిఆర్ కూడా లేదు, కానీ అభిషేక్ రెడ్డి సిడిఆర్ చూస్తే వాళ్ళ మధ్య కాల్ ఉంది. 7:30కు ముందే అభిషేక్ రెడ్డి చెప్తాడు, అర్జున్ రెడ్డి చెప్తున్నాడు నాకు తెలిసింది 8 గంటలకని. సిబిఐ ఈ మాత్రం వెరిఫికేషన్ చేసుకోవాల్సిన బాధ్యత సిబిఐ మీద ఉందా లేదా? కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి ఉమాశంకర్ రెడ్డి వైఫ్ కి కాల్స్ ఉన్నాయి. మధ్యరాత్రి 1 గంట 2 గంటల ప్రాంతంలో సునీల్ యాదవ్ లేడు, కిరణ్ యాదవ్ ఫోన్ నుంచి పోతున్నాయి. సునీల్ యాదవ్ మీద ఎట్లా ఇస్తారు ఈ కాల్స్ అన్ని? 25 సార్లు వీళ్ళతో సంభాషణ ఉందంటే ఏదో నడుస్తుంది అక్కడ. ఇట్లా చాలా చాలా ఎవిడెన్సెస్ చెప్పాను. ఓన్లీ ఆఫ్టర్ 10 o'clock 10 గంటల తర్వాతనే సాక్షిలో ఇది హార్ట్ అటాక్ కాదు అనుమానం అని ఫస్ట్, తర్వాత మర్డర్ అని తర్వాత వచ్చింది. ఆ స్ట్రాటజిక్ ద కాల్స్ ద చైర్మన్ ఆఫ్ సాక్షి భారతి రెడ్డి. సో ఈగ లాగితే ఎక్కడికెక్కడికి పోతుందో మీరు చూస్తున్నారు. ఇదంతా చేయకుండా సిబిఐ ఏం చెప్తుంది, ఆ కాల్ జరిగింది 1 o'clock in the morning కాదు 7 o'clock in the morning. కానీ ఎందుకు చేశారు ఏంటి క్లారిటీ ఇవ్వకుండా క్లోజ్ చేసేసింది. ఎందుకు సిబిఐ ఇలా ఇన్కంప్లీట్ షాడీ ఇన్వెస్టిగేషన్, తప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి క్లోజ్ చేస్తుంది? అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదం చోటు చేసుకుంది. బైక్ నుంచి వచ్చే పొగ పీల్చి 4 మృతి చెందారు. పుంగనూరు త్యాగరాజ వీధిలో మురళి కుటుంబం నివాసం ఉంటుంది. స్థానికంగా బార్బర్ షాప్ నిర్వహించే మురళి నిన్న తన బైక్ రిపేర్ చేయించారు. బండికి బోర్ చేయించినందున రాత్రంతా ఆన్ చేసి ఉంచాలని మెకానిక్ సూచించినట్లు తెలుస్తోంది. తర్వాత బైక్ను రాత్రంతా ఆన్లో ఉంచారు. ఇంట్లో కింద గదిలో బైక్ ఉంచిన చోటే మురళి తండ్రి రామచంద్ర, మురళి కుమారుడు, 2 కవల పిల్లలు నిద్రించారు. మురళితో పాటు భార్య ఇంట్లోని పై గదిలో నిద్రించారు. బైక్ ఉంచిన గదిలో ఎలాంటి కిటికీలు కూడా లేవు. రాత్రంతా బైక్ ఆన్లో ఉంచడంతో గదంతా పొగ కమ్మేసి ఊపిరాడక రామచంద్ర, అతని మనవడు, 2 మనవరాళ్లు చనిపోయారు. ఉదయం నిద్రలేచిన మురళి గది తలుపులు తెరిచి చూసేసరికి అందరూ చనిపోయి ఉన్నారు. ఒకే కుటుంబంలో 4 మృతితో త్యాగరాజ వీధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఊపిరాడకనే 4 చనిపోయినట్లు తెలుస్తోందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ గాజువాక బీహెచ్పీవీ కూడలిలో లారీ బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ అయి ఆగి ఉన్న వాహనాలపైకి లారీ దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో 2 మృతి చెందారు. 2 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు ధ్వంసమయ్యాయి. గాజువాకలోని వరుణ్ మోటార్స్లో పనిచేస్తున్న రామకృష్ణ కుమార్తె స్వప్నతో కలిసి సింహాచలం వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్వప్న సురక్షితంగా బయటపడగా రామకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో మృతుని వివరాలు తెలియరాలేదు. విజయనగరం జిల్లా బొండపల్లిలో 650 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. క్యాబేజ్ లోడు మాటున ఒడిశా నుంచి తెస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో గంజాయిని పట్టుకున్నట్లు నార్కోటిక్ కంట్రోల్ టీం తెలిపింది. గంజాయి తరలిస్తున్న వాహనంతో పాటు డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 1 నుంచి జరగనున్న ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ జాబితా ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పిలుపునిచ్చారు. విజయవాడలో ఎస్ఐఆర్పై నిర్వహించిన వర్క్షాప్లో మంత్రి సత్యకుమార్ యాదవ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి, బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలతో కలిసి మాధవ్ పాల్గొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ 2002 నుంచి అమల్లో ఉందని మాధవ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. దేశ వ్యాప్తంగా జరగబోయే ఒక ప్రక్రియ సుమారు 4 రాష్ట్రాల్లో పూర్తయింది. 22 రాష్ట్రాల్లో రేపు ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఈ యొక్క మహత్తర కార్యక్రమంలో, ఈ యొక్క మహత్తర యజ్ఞంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా మనందరం పాల్గొనే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం దిగ్విజయంగా తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేయాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో మనందరూ కూడా సమావేశమయ్యాం. ఆ విధంగా ఏదైతే వ్యవహారికంగా జరిగే వ్యవస్థ ఉందో ఆ వ్యవస్థలో సక్రియంగా మన భాగస్వామ్యం ఉండాలి అనే ఒక ఆలోచనతో మన యొక్క వర్క్ షాప్ ని పెట్టడం జరిగింది. తెలంగాణ యాదాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. భువనగిరి మండలం తుక్కపురంలో
పిల్లలను కత్తితో పొడిచి తల్లి ఆత్మహత్యకు యత్నించింది. ఈ దాడిలో కుమార్తె కృతిరెడ్డి ప్రాణాలు కోల్పోయింది. కుమారుడు తప్పించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తల్లి నీలిమ ఉరివేసుకుని ఆత్మహత్య యత్నం చేసింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. బీబీనగర్ మండలం జైనపల్లికి చెందిన బెజ్జంకి నరేందర్ రెడ్డితో భార్య నీలిమకు కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. రాత్రి పిల్లలను తీసుకుని నీలిమ పుట్టింటికి వచ్చింది. తెల్లవారుజామున ఈ దారుణానికి ఒడిగట్టింది. నీలిమ మానసిక పరిస్థితి సరిగా లేకనే దాడికి పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్ రాంబాగ్లో సుమారు 6,427 గజాల ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించి షెడ్లు వేశారని అధికారులు గుర్తించారు. కొన్ని రోజులుగా ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేస్తూ స్థానికులు పలుమార్లు ధర్నాలు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆక్రమణకు గురైన స్థలాన్ని పరిశీలించి సరైన పత్రాలు లేవని గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగించారు. అనంతరం స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. నేపాల్లో భారతీయ యాత్రికులతో వెళుతున్న బస్సు లోయలో పడి 7 మృతి చెందారు. మరో 9 మంది గాయపడ్డారు. మరణించిన 7 భారతీయులేనని అక్కడి అధికారులు ధృవీకరించారు. 9 మంది క్షతగాత్రుల్లో 7 భారతీయులు ఉన్నారని చెప్పారు. వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో నేపాల్కు చెందిన బస్సు డ్రైవర్, అతని సహాయకుడు కూడా గాయపడ్డారు. నేపాల్లో అత్యంత పవిత్రమైన మనకామన ఆలయాన్ని సందర్శించుకుని వస్తుండగా రాజధాని కాఠ్మండూకు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న షాహిద్ లఖన్ గ్రామం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు కొండ దిగువకు వస్తున్న సమయంలో ఒక మలుపు వద్ద అదుపు తప్పి సుమారు 150 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, స్థానికులు సహాయ చర్యలు చేపట్టారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై తమిళనాడు దేశవ్యాప్తంగా డీఎంకే, ఆ పార్టీ మిత్రపక్షాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ తీరును తప్పుబడుతూ నిరసనకు దిగాయి. ఎన్డీఏ ప్రభుత్వ తప్పుడు విధానాలు, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత ఏర్పడిందని ఆరోపించాయి. పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన తమిళనాడులో గ్యాస్ కొరత వల్ల అనేక చిన్న తరహా పరిశ్రమలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించడానికి, పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఎన్డీఏ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఈ ఆందోళనల్లో డీఎంకే, కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే పార్టీల నేతలు పాల్గొన్నారు. పశ్చిమ ప్రాంతం నుంచి అసమతుల్య గాలులు పశ్చిమ హిమాలయాల వైపు వీస్తున్న కారణంగా దేశ రాజధాని ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. తెల్లవారుజాము నుంచే ఢిల్లీలోని అనేక ప్రాంతాల్లో వర్షం పడుతోంది. గాలులతో కూడిన చిరుజల్లులు కురవడంతో హస్తినలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. నోయిడా పరిసర ప్రాంతాల్లో కూడా చిరుజల్లులు పడుతున్నాయి. వాతావరణం చల్లబట్టడంతో ఢిల్లీ ప్రజలు వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. దేశ రాజధానిలో కొన్ని రోజులు ఉష్ణోగ్రతలు తక్కువగానే నమోదవుతాయని వాతావరణ విభాగం అంచనా వేసింది. అమెరికాలోని మిచిగాన్లో బలమైన గాలులకు ఆస్తి నష్టం వాటిల్లింది. వేలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచింది. మిచిగాన్లోని హ్యారిసన్ టౌన్షిప్లో శుక్రవారం వీచిన బలమైన గాలుల ధాటికి అనేక వృక్షాలు నేలకొరిగాయి. పలు చోట్ల ఇళ్లు దెబ్బతిన్నాయి. గ్రేట్ లేక్స్ ప్రాంతం నుంచి తూర్పు వైపునకు వీచిన బలమైన గాలుల వల్ల శనివారం రాత్రి లక్షలాది మంది చీకట్లోనే గడపాల్సి వచ్చింది. ఓహియో, పెన్సిల్వేనియా, మిచిగాన్ రాష్ట్రాల్లో సుమారు 3,46,000 మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించలేదు. గ్రేట్ లేక్స్ ఈశాన్య ప్రాంతాల్లో బలమైన గాలులు విధ్వంసం సృష్టిస్తే హవాయిలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మినెసోటాలోని పలు నగరాల్లో మంచు కారణంగా ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించారు. నేటి నుంచి ఈ సీజన్లోనే అత్యంత భారీ స్థాయిలో మంచు కురిసే అవకాశం ఉందని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరించింది. ముఖ్యాంశాలు మరోసారి. ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంపై విరుచుకుపడిన అమెరికా, ఇజ్రాయెల్, పదుల సంఖ్యలో మృతి. ఆసుపత్రులు, విద్యాసంస్థలపై దాడి చేశారన్న టెహరాన్. ప్రతిదాడులను మరింత పెంచిన ఇరాన్, గల్ఫ్ దేశాలపైకి పెద్ద ఎత్తున క్షిపణుల ప్రయోగం. వెంటనే ఆ దేశాల్ని వీడాలని అమెరికన్లకు ట్రంప్ సర్కార్ పిలుపు. కాసేపట్లో 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరితో పాటు షెడ్యూల్ ప్రకటించనున్న ఈసీ. మొయినాబాద్ డ్రగ్స్ కేసులో 6గురికి పాజిటివ్. రక్త పరీక్ష ద్వారా నిర్ధారించినట్లు ఈగల్ టీం వెల్లడి. మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రకటన. అసెంబ్లీ సాక్షిగా ప్రజాప్రతినిధులంతా డ్రగ్స్ పరీక్షలు చేసుకుందామన్న మహేష్ గౌడ్.
బీఆర్ఎస్ నేతలు సమాధానం చెప్పాలని టీపీసీసీ చీఫ్ సవాల్. విశాఖ మెట్రోకు 2 నెలల్లో అనుమతి రావచ్చన్న నారాయణ. నగరం చుట్టూ సెమీ రింగ్ రోడ్డుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడి. వివేకా కేసులో సీబీఐ లోతుగా విచారణ జరపలేదన్న సునీత. నిందితుల ఫోన్ రికార్డులన్నీ వెలికితీస్తే నిజాలు తెలుస్తాయని స్పష్టీకరణ. అన్నమయ్య జిల్లా పుంగనూరులో విషాదం. బైక్ పొగ పీల్చి ఒకే కుటుంబానికి చెందిన 4 దుర్మరణం. శోకసంద్రంలో బంధువులు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.